హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఎస్4 తెలుగు. ఈరోజు వీడియోలో చపాతీ రైతాని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. బట్ ప్రీవియస్లో కూడా ముందు చపాతీ కుర్మా చూపించానండి, మన ఛానల్లో ఉంది. బట్ ఈ చపాతీ రైతా అయితే సంథింగ్ స్పెషల్ అండి. ఎవరికైనా నచ్చి తీరాల్సిందే. ఈ చపాతీ 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పెరుగు, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, శనక్కాయ పప్పులు, చపాతీ ప్యాకెట్లు అమ్ముతారు కదండి బజార్లో. ఆ చపాతీ ప్యాకెట్లు మీరు ఒక 2-3 తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడైనా మనకు సిక్నెస్గా ఉన్నప్పుడు కానీ, చేసుకోలేక ఆకలిగా ఉన్నప్పుడు కానీ అట్లాంటివి పనికొస్తాయండి. ఎందుకంటే ప్రతిరోజు మనం చేసుకొనే తినాలి కదా. కానీ ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ఇట్లాంటి పిల్లలు వచ్చి అడుగుతారు, గబక్కన అమ్మ ఆకలి అంటారు. అందుకని ఇట్లాగా వెంటనే చేసి పెట్టచ్చు పిల్లలకి. చూడండి, స్టవ్ మీద పెనం పెట్టి ఇట్లాగా మనము నెయ్యితో వేయించుకోండి. ఎప్పుడైనా కానివ్వండి, ఆయిల్ ఎక్కువ వాడద్దు, నెయ్యే వాడండి. నెయ్యి మంచిది. ఎందుకంటే అన్ని ఆయిల్ అన్నిటికంటే నెయ్యి చాలా ఆరోగ్యానికి మంచిదండి. అందుకని నెయ్యితోనే చూడండి. ఆ బ్రష్ మీద కొంచెం నెయ్యి తీసుకొని ఆ బ్రష్తో స్ప్రెడ్ చేయండి చాలు. చూడండి చపాతీలు ఎంత బాగా కాగాయో. మనము బయట కొన్న చపాతీలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. వాళ్ళు కూడా మన గోధుమ పిండితోనే వాళ్ళు తయారు చేస్తున్నది. గోధుమ పిండి మంచిది, మైదా పిండి అవన్నీ మనకు హెల్త్కి మంచిది కాదు. కాబట్టి చూడండి, ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకోలేనప్పుడు, మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఇట్లా పనికి వస్తాయి. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కాలింది, చాలా బాగుంటాయండి. చూడండి, చపాతీలు వేడివేడిగా అన్నీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనము దీనికి రైతాను కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద చిన్న బాండిల్ పెట్టి 1 కప్పు వేరుశనగ గుండ్లు తీసుకొని మనము వాటిని వేడి చేసి, అంటే ఆయిల్ వేయకూడదండి, చిటపట అని ఆ వేడికే అవి వేగుతాయి. అవి చాలండి వేగితే. చూడండి, మీరు తొందరగా అంటే కొంచెం పెద్ద మంట పెట్టుకోండి, లేదు స్లోగా చిన్న మంట కూడా పెట్టుకోవచ్చు. చూడండి బాగా, ఎందుకంటే మాడకుండా సిమ్లో పెట్టుకొని కూడా వేయించుకోవచ్చు. ఫస్ట్ బాగా వేడైన బాండిల్ పెడితే తర్వాత సిమ్లో పెట్టుకుంటే ఈ విధంగా ఏగుతాయండి. అది కూడా చూసుకోండి. ఇట్లా వేడి అయిన తర్వాత చిటపట అంటాయి. చూడండి, ఆ పప్పుల్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం బరగ్గా మనం మిక్సీ పట్టుకోవాలండి. లేదంటే రోట్లో అయినా కానీ ముక్కల అంటే దంచాల, అంతేనండి. అట్లా దంచి పక్కన పెట్టుకోండి. పెరుగు పక్కన పెట్టుకోండి. మనం రైతాలో అన్ని వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను మీకు తెలియాలని 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తీసుకున్నానండి. అంటే మన ఇంట్లో అవైలబుల్ ఏది ఉంటే అది వేసుకోవచ్చు. చూడండి, అవి వేసేసాను. మామూలుగా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంత పిల్లలకి ఇష్టం ఉండదు కొన్నిసార్లు. అందుకని నేను ఈ విధంగా క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ కాడలు ఉన్నాయండి మా గార్డెన్లో, అందుకని ఆనియన్ కాడలు వేశాను, సాల్ట్ వేశాను. చూడండి, పెరుగు, ఈ 3 మనం ఇట్లా కలిపి పెట్టుకోవచ్చండి. ఆనియన్ మనం ఇంట్లో గార్డెన్లో వేస్తే అండి దానికి కాడలు వస్తాయి. అవి మనకు ఇట్లా రైతాలో, కర్రీస్లో చాలా బాగుంటాయి. మీరు అలాగా ఆనియన్స్ని పెంచుకోండి. మనం ఎంత కలిపిన తర్వాత ఒక బౌల్లో వేసి, తర్వాత మనకు తగినంత పెరుగు వేసుకోవచ్చండి. పెరుగు మంచి గడ్డ పెరుగండి. ఆ పెరుగుని మరి వాటర్ ఏం పోయొద్దండి, చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది పెరుగు. చూడండి ఎంత బాగైందో రైతా. ఈ రైతాని చూడండి 5 నిమిషాల్లో మనం చపాతీలు వేడి చేసుకోవడం, ఈ పెరుగులో అవి కలుపుకోవడం అయిపోయింది. టిఫిను ఎంతసేపు అండి, 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో అన్నట్టు 5 నిమిషాల్లో రెడీ అయిపోయి మనం పిల్లలకి పెట్టేసేయచ్చు, మన ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయచ్చు.
దాని మీద పప్పులు వేసానండి. చూడండి, కొంచెం 2 చపాతీలు, రైతా, క్యారెట్. చూడండి, సూపర్గా ఉంటుంది. చేసుకొని మీరు తీరాల్సిందే. తప్పకుండా నాకు కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 నిమిషాలు 10 నిమిషాలు నేను వంటలు చెప్తాను. మీరు ఏమేం కావాలో కూడా మీరు నాకు కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.